బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. ఉస్మానియా యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అండ్ ఈ యూనివర్సిటీ ఉస్మానియా సబ్ క్యాంపస్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది చూద్దాం ఒకసారి. టాప్ 3 యూనివర్సిటీస్ అని చెప్పిన ఓయూ సబ్ క్యాంపస్, కేయూ, టీయూ తెలంగాణ యూనివర్సిటీ. సో ప్రజెంట్ అయితే ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో ఏ ర్యాంక్కి ఏ కేటగిరీ వాళ్ళకి సీట్ వచ్చింది అనేది లిస్ట్ ఇది. ఈ ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో 37 సీట్స్ ఉంటే ఈ 37 సీట్స్లలో చూడండి ఎన్సీసీ వాళ్ళకి 311కి కట్ అయిపోయింది. ఎన్సీసీ కోట ఇది పేస్టులో ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 349కి వచ్చింది. సో బీసీఏ ఫీమేల్ థర్డ్ ప్లేస్లో వచ్చింది 532. నెక్స్ట్ చూసుకుంటే ఎన్ఐక్యూ కోట 204కి కట్ అయిపోయింది. క్యాప్ చిల్డ్రన్ ఫార్మడ్ పర్సన్ అంటే స్పెషల్ కేటగిరీ సీట్ అది 281 కట్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 279కి వచ్చింది. ఇక రిమైనింగ్ చూసుకుంటే మళ్ళీ మనకి ఇది కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ అంటే 92, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 141. ఇక రిమైనింగ్ చూసుకుంటే బీసీసీ 78, ఎస్సీ ఫీమేల్ 69, బీసీఈ ఫీమేల్ 57, ఎస్సీ మేల్ 43, 53, బీసీడీ మేల్ 36, బీసీబీ ఫీమేల్ 40 అండ్ ఎస్టీ ఫీమేల్ 30, బీసీఏ మేల్ 29. సో ఇట్లా బీసీసీ ఫీమేల్ చూసుకోండి ఇక్కడ ఇది లిస్ట్. ర్యాంక్ 1, 2, 3, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 21. సో టాప్ 30, టాప్ 40 ర్యాంకర్స్ అందరూ ఇక్కడనే ఉన్నారు. ఓకేనా. సో రిమైనింగ్ కొంచెం కేటగిరీస్ హెల్ప్ చేయడం వల్ల 200, 300 వచ్చినా కూడా వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళది ఈడబ్ల్యూఎస్ అవ్వడము, లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అవ్వడము, ఎన్ఐక్యూ కోటా కావడము, సో ఈడబ్ల్యూఎస్ ఉండడము, ఏదో ఒక రిజర్వేషన్ హెల్ప్ అయితే బీసీఏ ఫీమేల్ అని బీసీఏ అని ఉంది కదా. సో కాంపిటీషన్ తక్కువ ఉంటే ఈ రిజర్వేషన్ హెల్ప్ అయితే కొంచెం ర్యాంక్ అటు ఇటు ఉన్న సీట్ వస్తుంది. ఇది మనకి మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్ సీట్స్ అన్నట్టు. ఓకేనా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే సెల్ఫ్ ఫైనాన్స్ జస్ట్ 13 సీట్సే ఉన్నాయి. ఈ 13 సీట్స్ అనేది చూసుకోవచ్చు. ఇవి ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్న సీట్స్ ఇవి. సో అవి 30+, ఇవి 13 దాకా ఉన్నాయి. సో ఇవి సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అంటే ఉస్మానియా సబ్ క్యాంపస్లో మనకి ఈ కేటగిరీ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తుంది ఉస్మానియా సబ్ క్యాంపస్. సో లాస్ట్ అయితే 606 ర్యాంక్ కూడా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. నెక్స్ట్ 357 ఈడబ్ల్యూఎస్, 383 ర్యాంకు బీసీఈకి వచ్చింది. బీసీసీకి మనకి 321, బీసీడీ ఫీమేల్ 329 అండ్ బీసీఏ మేల్కి వచ్చేసి 300. ఎన్సీసీ కోటా కింద ఉన్న సీట్ చూడండి 228 ర్యాంక్కి వచ్చింది అది. ఇక బీసీఏ మేల్ 185, బీసీబీ ఫీమేల్ 184, ఎస్టీ ఫీమేల్, ఎస్సీ ఫీమేల్ 178, 181, బీసీబీ మేల్ 166. ఓకే. బీసీడీ మేలు 111 ర్యాంకు, 111 ర్యాంక్ వస్తే ఉస్మానియా సబ్ క్యాంపస్లో వచ్చింది, మెయిన్ క్యాంపస్లో రాలేదు. బీసీడీ మేల్ చూసుకోండి ఇక్కడ. ఇక మీ కేటగిరీ ఎక్కడ ఉందో చూడండి. టాప్ 100, టాప్ 200 లోపు ఉంటేనే సబ్ క్యాంపస్లో కూడా రానికి ఛాన్స్ ఉంది మోస్ట్లీ. ఇక మీ రిజర్వేషన్ కొంచెం హెల్ప్ అయ్యి బీసీసీనో, బీసీఏనో, ఈడబ్ల్యూఎస్ఓ, ఫిజికల్ హ్యాండిక్యాప్డో, ఎన్సీసీ కేటగిరీయో ఏదో ఒకటి హెల్ప్ అయితే కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా మెయిన్ క్యాంపస్లో రానికి, సబ్ క్యాంపస్లో రానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం 34 సీట్స్ ఇవి మనకి సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉస్మానియా సబ్ క్యాంపస్. ఇవి రెగ్యులర్ సీట్స్ ఇవన్నీ. సో ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ సికింద్రాబాద్ పీజీ కాలేజే. ఎన్ని సీట్స్ ఉన్నాయి? జస్ట్ 11 సీట్సే ఉన్నాయి. ఇందులో లాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ 461కి కట్ అయింది. 296 బీసీబీ మేల్. సో ఎస్టీ మేల్ 172. సో బీసీడీ మేల్ 117, 146 ఇట్లా కట్ అయింది అన్నట్టు. జస్ట్ 11 సీట్స్ ఇవి సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నిజాం కాలేజ్ రెగ్యులర్ ఇది 23 సీట్స్ ఉన్నాయి. 23 సీట్స్లో లాస్ట్ సీట్స్ ఎన్సీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ 484, ఎన్సీసీ కేటగిరీ ఉన్న సీటు 350 ర్యాంక్కి వెళ్ళిపోయింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ సీట్ వచ్చేసి ఇక్కడ చూడండి 117. ఇది ఎన్సీసీ సీట్ 350కి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 484. సో రిజర్వేషన్స్ హెల్ప్ అయితే ర్యాంక్ అటు ఇటున్న వస్తాయి అన్నట్టు. ఇక రిమైనింగ్ చూసుకుంటే మనకి బీసీడీ ఫీమేల్ 243, బీసీఈ ఫీమేల్ 219, బీసీఏ మేల్ 177. ఇది నిజాం కాలేజ్ రెగ్యులర్ సీట్స్ ఇవన్నీ. ఎస్టీ ఫీమేల్ 167, బీసీఏ మేల్ 156. సో ఇది అన్నట్టు మనకి ర్యాంకుకి సంబంధించింది చూసుకోవచ్చు. మీది ఏ కేటగిరీ, మీకు ఇందులో సీట్ వస్తుందా రాదా అని చూసుకోండి. ఇది నిజాం కాలేజ్ రెగ్యులర్ది. ఇక సెల్ఫ్ ఫైనాన్స్లో చూసుకుంటే జస్ట్ 6 సీట్సే ఉన్నాయి. 6 సీట్స్లకు చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఏ ర్యాంక్కి అలర్ట్ అయింది అని. నిజాం కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్. ఇది కాకతీయ యూనివర్సిటీలో స్టార్టింగ్ 55 ర్యాంక్ అతనికి, మనకి అమ్మాయికి ఎస్టీ ఫీమేల్. సో ఫస్ట్ ఆమె వచ్చింది సీటు 55 ర్యాంక్. ఇక రిమైనింగ్ చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్ 2024లో. సో ఇది లాస్ట్ 546 ర్యాంక్ బీసీఈ ఫీమేల్, బీసీబీ మేలు 509,
బీసీబీ ఫీమేల్ 5493 ఇది లిస్టు. ఇందులో మీ కేటగిరీ ఎక్కడుంది అని చెక్ చేసుకొని క్లారిటీగా, సో దట్ మీకు అర్థమైపోతుంది కాకతీయ యూనివర్సిటీ అన్న వస్తుందా మరి మీ ర్యాంకుకి రాదా అనేది. ఓకే, సో చెక్. సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే 15 సీట్స్ ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్. ఇది కూడా మనకి 300-400 లోపే ఉన్నాయి చూడండి. ర్యాంక్స్ 300-400 లోపు ఉంటే కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా వచ్చినాయి. ఇది తెలంగాణ యూనివర్సిటీ. తెలంగాణ యూనివర్సిటీలో మనకి 108 ర్యాంకుకి ఫస్ట్ ర్యాంక్ సీట్ అలాట్మెంట్ అయింది, ఫస్ట్ పర్సన్. ఇక మొత్తం ఓవరాల్ చూసుకుంటే 616 ర్యాంక్ వరకు వెళ్ళిపోయింది. సో 500, 600, 400 ర్యాంక్ ఉంటే తెలంగాణ యూనివర్సిటీ అనేది వచ్చింది. చూసుకోవచ్చు ఇక్కడ మనకి మోస్ట్లీ 100 నుంచి స్టార్ట్ అయింది ర్యాంకు. 100 నుంచి 200, 300, 400 ర్యాంక్ ఉన్న పర్సన్స్ కూడా తెలంగాణ యూనివర్సిటీలో సీట్ రావడం జరిగింది. సో ఇది తెలంగాణ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన లిస్టు చూసుకోవచ్చు. సో అంతే. ఇక రిమైనింగ్ యూనివర్సిటీలో యాక్చువల్గా ఈ కోర్సే లేదు అసలు, కొన్ని యూనివర్సిటీలోనే ఉంది, ఇది వేరే యూనివర్సిటీలో లేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకోండి. మీకు అట్లీస్ట్ ఒక 500-600 లోపు ర్యాంక్ ఉంటేనే ఏదో ఒకటి వస్తుంది. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కానీ, నిజాం కాలేజ్, సికింద్రాబాద్ కాలేజ్, ఉస్మానియా సబ్ క్యాంపస్లు కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ రానికి ఛాన్స్ ఉంది. సో ఈ కోర్సు కోటి యూనివర్సిటీలో చూపిస్తలేదు, ఈ కోర్సు వేరే యూనివర్సిటీలో కూడా చూపిస్తలేదు. ఇక ఇవి పెట్టిన తర్వాత ఏమన్నా గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోర్రి. ఒకవేళ మీకు ర్యాంక్ ఎక్కువ వస్తే 500 దాటేసిపోతే ర్యాంకు, సో రానికి తక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి క్యాంపస్లలో కొన్ని గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకుంటే సేఫ్ అవుతుంది మీకు. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఇవి పెట్టుకున్న తర్వాత అది పెట్టుకోండి. ఒకవేళ టాప్ 200, టాప్ 300, టాప్ 400 లోపు ర్యాంక్ ఉన్నా, 500 లోపు ర్యాంక్ ఉన్నా కూడా మీకు మ్యాక్సిమం తెలంగాణ, ఇప్పుడు ఈ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అన్న రానికి కొంచెం హోప్ ఉంటుంది. సో అది నేను చెప్పేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి, మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. టాప్ 100, 200, 300 ర్యాంక్ ఉంటేనేమో ఏం కాదు, కొంచెం 400 దాటి 500 దాటి వెళ్ళిపోతే కంపల్సరీ మీరు 500 దాటిందంటే ప్రైవేట్, గవర్నమెంట్ కాలేజీలు కింద పెట్టుకోండి. క్యాంపస్లో పెట్టిన తర్వాత కింద ప్రిఫరెన్స్లు ఆర్డర్ వైజ్ అలాట్మెంట్ చేస్తారు కాబట్టి ఒకవేళ క్యాంపస్ వస్తే క్యాంపస్ వేస్తారు, బట్ క్యాంపస్ రాకపోతే కింద పెట్టిన గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజెస్ అన్న అలాట్ అవుతాయి. సో అదే అన్నట్టు మీ ర్యాంకుని చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి మీరు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. అంతే.